నువ్వు ఏమైనా ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాలన్నా, నీ దగ్గర ఒక థాట్ గానీ, ఐడియా గానీ ఉంటే వేరే వాళ్ళతో షేర్ చేసుకోవాలన్నా, ఒక కొత్త మంది స్ట్రేంజర్స్‌తో కనెక్ట్ అవ్వాలన్నా కూడా మనకంటే ఒక బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా నెసెసరీ. అందుకని నేను ఈ వీడియోలో మన కమ్యూనికేషన్ స్కిల్స్‌ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, అసలు కమ్యూనికేషన్ స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలి, మనకి ఏమేమి తెలియాలి అని కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఈ వీడియోని చివరకు. హే ఎవ్రీవన్, దిస్ ఇస్ చందు. నేను ఈ వీడియోలో మన కమ్యూనికేషన్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అసలు మనం ఎలా తెలుసుకోవాలి, అసలు ఏం తెలుసుకోవాలని 6 సింపుల్ స్ట్రాటజీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియోని చెప్పవచ్చు. ఫస్ట్ ఇది అండర్స్టాండింగ్ బేసిక్స్ ఆఫ్ కమ్యూనికేషన్. మనందరం అసలు కమ్యూనికేషన్ అంటే జస్ట్ మాట్లాడమని అనుకుంటా, కానీ కమ్యూనికేషన్ అంటే ఇట్స్ ఆల్ అబౌట్ కనెక్టింగ్. ఎందుకంటే ఈ కమ్యూనికేషన్స్ కూడా 3 డిఫరెంట్ వేస్ ఉంటాయి. అంటే ఫస్ట్ ది వర్బల్ కమ్యూనికేషన్, అండ్ సెకండ్ ఇది నాన్ వర్బల్ కమ్యూనికేషన్, అండ్ ఫైనల్ గా లిజనింగ్. ఫస్ట్ ఇది వర్బల్ కమ్యూనికేషన్. వర్బల్ కమ్యూనికేషన్స్ లో ఏమేమి వస్తాయి అంటే, మనం మాట్లాడుతున్నప్పుడు మనం యూజ్ చేసే వర్డ్స్ కానీ, మనం ఎలా మాట్లాడుతున్నామో అప్పుడు దాని సెంటెన్స్ కన్స్ట్రక్షన్స్ కానీ ప్రతిదీ కూడా వర్బల్ కమ్యూనికేషన్స్ లో కౌంట్ అవుతుంది. అండ్ సెకండ్ ది నాన్ వర్బల్ కమ్యూనికేషన్స్. ఈ నాన్ వర్బల్ కమ్యూనికేషన్స్ లో మనం మాట్లాడుతున్నప్పుడు మన వాయిస్ గానీ, ఫేషియల్ ఎక్స్ప్రెస్ గానీ, హ్యాండ్ గెస్చర్స్ గానీ ప్రతిదీ కూడా ఈ నాన్ వర్బల్ కమ్యూనికేషన్స్ కింద వస్తుంది. అండ్ ఫైనల్ గా ఈ లిజనింగ్. లిజనింగ్ అంటే జస్ట్ మనం వినడమే కాదు, వేరే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి రెస్పాండ్ అవడం, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళు కన్వే చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ 3 కలిపితేనే మన కమ్యూనికేషన్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకున్నట్టు ఉంటది. సెకండ్ ది ప్రాక్టీసింగ్ యాక్టివ్ లిజనింగ్. అసలు యాక్టివ్ లిజనింగ్ అనేది ఒక మోస్ట్ అండర్ రేటింగ్ స్కిల్ మన కమ్యూనికేషన్ స్కిల్స్ లో. ఎందుకంటే ఈ లిజనింగ్ స్కిల్స్ లో కూడా మనం మాస్టర్ చేసుకోవడానికి 3 డిఫరెంట్ వేస్ ఉంటాయి. ఫస్ట్ ది మేకింగ్ ఐ కాంటాక్ట్. ఈ ఐ కాంటాక్ట్ మనం మెయింటైన్ చేస్తే వేరే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మన అటెన్షన్ గ్రాప్ చేసుకున్నట్టు ఉంటది. యాజ్ వెల్ యాజ్ వేరే వాళ్ళు చెప్పింది కూడా మనకి ఎలా బాగా అర్థమవుతుంది అనుకుని వాళ్ళకి తెలుస్తుంది. అండ్ నెక్స్ట్, వేరే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మనం మధ్యన ఇంటరప్ట్ చేయడానికి చూడకూడదు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ హోల్ ఐవేక నీకు ఏవైనా థాట్స్ కానీ, నీకేమైనా కన్సర్న్స్ ఉంటే వాళ్ళు మొత్తం చెప్పిన తరువాతే వాళ్ళకి కన్వే చేయండి. అండ్ ఫైనల్ గా నువ్వు వాళ్ళు చెప్పిన టాపిక్ మీద నుంచి ఒక పారాగ్రాఫ్ నోట్ చేసుకొని, లైక్ 1 or 2 lines వాళ్ళు చెప్పిన టాపిక్ మీద నీకు ఎలా అర్థమైంది మొత్తం రీఫ్రెష్ చేస్తే వాళ్ళకు కూడా అర్థమవుతుందా, లేక ఒక బేసిక్ ఐడియా వీళ్ళు కూడా అర్థమైంది అని నీకు కూడా ఒక అండర్స్టాండింగ్ అయితే ఉంటుంది. సో ఇలాగా ఈ 3 స్టెప్స్ అనేవి మనకు కన్వే చేస్తేనే మనకి యాక్టివ్ లిజనింగ్, మనకి లిజనింగ్ స్కిల్స్ ఉన్నట్టు మనకి తెలుస్తుంది. థర్డ్ ది ఇంప్రూవింగ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మనం ఎలాగైతే మాట్లాడుతున్నామో, ఏ వర్డ్స్ యూజ్ చేస్తున్నామో అవన్నీ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనుకున్నాం. సో ఆ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికి మన స్పీచ్ ని ఇంకొంచెం క్లియర్ అండ్ క్రిస్ప్ గా ఉంచుకోవాలి. అందుకని మనం ఎలాగ ఉంచుకోవాలి అంటే, మనం స్టార్టింగ్ మాట్లాడుతున్నప్పుడు పెద్ద పెద్ద కాంప్లికేటెడ్ వర్డ్స్ యూజ్ చేయకుండా సింపుల్ లాంగ్వేజ్ తో స్టార్ట్ చేయాలి. అండ్ ఆ సింపుల్ లాంగ్వేజ్ మనం డైలీ ప్రాక్టీస్ చేస్తూ మనం మాట్లాడుతున్నప్పుడు కూడా స్లో అండ్ క్లియర్ గా ఉండాలి. అప్పుడే మనం ఏం చెప్తున్నామో మనకు కూడా బాగా తెలుస్తుంది, అవతల వాళ్ళకి కూడా బాగా అర్థమవుతుంది కూడా. అండ్ ఇక్కడ ప్రో టిప్ వచ్చేసి, మన ఈ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అండ్ ఈవెన్ లైక్ నీది ఒక ఫోన్ ఉంటే దాన్ని రికార్డ్ చేసుకుంటూ నీకు నువ్వు ఒక టాపిక్ మీద మాట్లాడుతూ రికార్డ్ చేయడం వల్ల, లేకపోతే నువ్వు ఒక డైలీ కాన్వర్జేషన్స్ నీ ఫ్రెండ్స్ తో కానీ ఫ్యామిలీతో కానీ మాట్లాడుకుంటే ఇలాగే నీ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ని మనం మాస్టర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ది పేయింగ్ అటెన్షన్ టు నాన్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్. మనం ఇస్తున్న స్పీచ్ కన్నా మన బాడీ పోస్చర్ ఎక్కువ మాట్లాడాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏమైనా స్పీచెస్ కానీ ప్రెజెంటేషన్స్ కానీ ఇస్తున్నప్పుడు ఫస్ట్ ఆడియన్స్ కానీ ఎవరైనా వేరే వాళ్ళు చూసేది మన బాడీ పోస్చర్. నువ్వు ఎలా ఒకవేళ వేరేలాగా ఇంట్రెస్ట్ లేకుండా నిల్చుంటూ ఒక ప్రెజెంటేషన్ ఇస్తున్నావు అంటే వేరే వాళ్ళకి వినడానికి కూడా అసలు ఇంట్రెస్ట్ ఉండదు. అందుకని మన స్పీచ్ ఇస్తున్నప్పుడు కూడా మన బాడీ పోస్చర్స్ కానీ, మన వాయిస్ కానీ ప్రతిదీ కౌంట్ అవుతుంది. అందుకే మనం స్పీచ్ ఇస్తున్నప్పుడు మనం ఒక బాడీ పోస్చర్ మెయింటైన్ చేస్తే మనకు కూడా ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. అండ్ దాంతో పాటు మన స్పీచ్ ఇస్తున్న మధ్యన ఒక స్మైల్ మెయింటైన్ చేస్తే అవతల వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, వినాలని ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. సో నెక్స్ట్ మన నాన్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రతి నీ వాయిస్, బాడీ పోస్చర్, ఎక్స్ప్రెషన్స్, హ్యాండ్ గెస్చర్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకో. అప్పుడే మన కాన్ఫిడెన్స్ ని బిల్డ్ అవుతుంది, యాజ్ వెల్ as మన నాన్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకున్నట్టు ఉంటుంది. ఫిఫ్త్ ది ఓవర్కమింగ్ ఫియర్ ఆఫ్ స్పీకింగ్. మన అందరికి కావాల్సింది. ఎందుకంటే మనం ఏవైనా స్పీచెస్ కానీ సెమినార్స్ కానీ ఇస్తున్నప్పుడు మన ఒక చిన్న నర్వస్నెస్ అంటే ఒకటి ఉంటుంది. సో ఆ నర్వస్నెస్ మనం ఇప్పుడు ఎలా ఓవర్కమ్ చేసుకోలేనంటే, స్టార్టింగ్ మనం ఏమైనా మాట్లాడుతున్నామంటే దాన్ని ఒక మల్టిపుల్ టైమ్స్ కానీ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. నువ్వు ఒక సెమినార్ కానీ ప్రెజెంటేషన్స్ కానీ నువ్వు స్టేజ్ మీద ఇస్తున్నావు అంటే నువ్వు మల్టిపుల్ టైమ్స్ దాన్ని ప్రాక్టీస్ చేయాలి డైలీ. నువ్వు దాన్ని అలాగే నువ్వు రీకాల్ చేసుకుని ఉంటే నువ్వు ఫైనల్ గా నువ్వు ప్రెజెంటేషన్ క్లియర్ గా చేస్తావు. సో యాజ్ వెల్ as దాంతో పాటు నువ్వు ప్రాక్టీస్ చేస్తూ మన ఏవైనా నువ్వు మెసేజ్ ఇస్తున్నప్పుడు దాన్ని క్లియర్ గా ఉండాలి. మనం వర్బల్ కమ్యూనికేషన్ నేర్చుకున్నట్టు మన సింపుల్ లాంగ్వేజ్ యూజ్ చేసుకుంటూ మన మెసేజ్ దాన్ని క్లియర్ గా ఉండాలి, వేరే వాళ్ళకి బాగా అర్థమవుతుంది.
అండ్ దాంతో పాటు మన నాన్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ లో నేర్చుకున్నట్టు మనం ఒక పోస్చర్ ని, హ్యాండ్ గెస్టర్స్ ని, మన వాయిస్ ని అన్ని మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. అలాగే ఇవన్నీ మనం ఇంక్లూడ్ చేసుకుంటేనే మన ఫియర్ ఆఫ్ స్పీకింగ్ మనం ఓవర్కమ్ చేయగలం. సో ఇవన్నీ నెక్స్ట్ టైం నువ్వు ఇంక్లూడ్ చేసుకోవడానికి చూడు, నువ్వు పక్కా అయితే రిజల్ట్ చూస్తావు. లాస్ట్ ఫైనల్ గా ప్రాక్టీసింగ్ రెగ్యులర్. మనకు చాలా మంది చెప్తున్నట్టే ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. అసలు నీ ఇంత ప్రాక్టీస్ చేస్తేనే మనం ఒక కాన్ఫిడెంట్ అండ్ న్యాచురల్ పర్సన్ గా బిల్డ్ అవుతాం. సో అందుకని మనం స్టార్టింగ్ మన కొత్త వాళ్ళతో మాట్లాడాలన్నా కూడా, మన ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నా కూడా మనం మాట్లాడలేదు. ఈవెన్ నేను కూడా కొత్త వాళ్ళతో మాట్లాడాలన్నా కూడా నేను మాట్లాడలేను. అందుకని మనం స్టార్టింగ్ నేర్చుకోవాలంటే చాలా ఇంగ్లీష్ స్పీకింగ్ క్లబ్స్ అని ఉంటాయి, లేకపోతే ఏమైనా గ్రూప్ డిస్కషన్స్ అవుతుంటే దానిలో పార్టిసిపేట్ చేయడం కానీ, మనకి ఈజీగా ఉండడానికి మన ఫ్రెండ్స్తో కానీ, ఈవెన్ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కానీ, స్ట్రేంజర్స్తో కానీ కనెక్ట్ అవుతున్నప్పుడు మాట్లాడితే మన ఇంగ్లీష్ అలా ఫీర్ పోతే, నర్వస్నెస్ పోతుంది, మనకు కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ అవుతుంది. సో అలాగా మన కమ్యూనికేషన్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఈ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్, వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ లిజనింగ్ అన్నిటిని కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. అప్పుడే మన కమ్యూనికేషన్ స్కిల్స్ లో మనం కొంచెం మాస్టర్ అవుతున్నట్టు. సో మనం స్టార్టింగ్ స్లో అంటే ఫాస్ట్ గా నేర్చేసుకోకుండా స్లోగా 1 by 1 నువ్వు డైలీగా మాట్లాడుతూ దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి చూడు. అలాగా మనమే మన స్టేజ్ ఫియర్ పోగొట్టుకుంటూ మన కాన్ఫిడెంట్ పర్సన్ అయితే తయారవుతాం. సో ఈ వీడియోలో మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలైతే నేను ఈ కంప్లీట్ వీడియోలో చెప్పా. సో అలాగే ఇంకొన్ని వీడియోస్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. అండ్ ఈవెన్ ఏ టాపిక్ మీద అయితే చెప్పాలో లైక్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను ఆ వీడియో మీద కూడా చేస్తా. అండ్ ఈవెన్ మీ ఫ్రెండ్షిప్ కూడా షేర్ చేయి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకు.